హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ అందరు బాగున్నారని కోరుకుంటున్నా. ఫ్రెండ్స్ నేనైతే ఇన్ని రోజులు నా వెహికల్కి ఇక్కడ ఒక మిర్రర్ ఉండేది కదండి, ఇది చూడండి. ఇది వచ్చేసి దీనికి ఒకటే గ్లాస్ ఉండేది. ఇన్ని రోజులు సమ్మర్ అని చెప్పేసి నేను దాన్ని అలానే ఉంచాను. ఇప్పుడు వర్షాకాలం కదండి, కొంచెం ఇబ్బందిగా ఉంది. నా దగ్గర గ్లాస్ అయితే ఉంది. దీన్ని ఫిట్ చేయాలి. ఎవరికైనా కొంచెం ఇది కష్టమే ఫిట్ చేయడం, కానీ నేను ఖాళీగా ఉండగాని చెప్పేసి ట్రై చేశాను. వచ్చింది రావడం అయితే, ఎక్కడానికి అయితే కొంచెం కష్టపడాలి. ఆ వాటర్ స్టోరేజ్ కావడం వల్ల ఎట్లా వచ్చిందో జంగు ఇదంతా తుడిచేసుకోవాలి. లేకపోతే ఇది మొత్తం మనకు దెబ్బ తగిలినప్పుడు స్ప్రెడ్ అయినట్టుగా పుండు క్లీన్ చేయకపోతే అలానే ఇది కూడా స్ప్రెడ్ అయిపోద్ది. ఇదంతా క్లీన్ చేసుకోవాలి. డాడీ అప్డేట్ ఇటు వీలైతే ఇక్కడ ఏదైనా మనం పెయింట్ వేసుకోవాలి, లేకపోతే అది ఇంకా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. రస్ట్ అనే దాని రస్ట్ గురించి మీకు తెలియదు ఏముంది. వాటర్ స్టోరేజ్ వల్ల అదంతా వచ్చింది. ఇది మొత్తం మట్టి. దీన్ని అయితే మనం నీట్గా క్లీన్ చేసుకుని రెడ్ ఆక్సైడ్ పెయింట్ అయితే ఉంది మన దగ్గర. ఇంతంత రాద్దాం దీనికి, ఎందుకంటే ఇది ఇలానే వదిలేస్తే ఇంకా స్ప్రెడ్ అయింది. రెడ్ ఆక్సైడ్ అయితే తెచ్చా లైట్గా, బ్రష్ ఏం లేక ఈ బ్రష్తో వేస్తున్నా. ఇక్కడ మనం దీన్ని వేసి రెడీ చేసుకుంటేనే రస్ట్ ఆగిద్ది, లేకపోతే ఇంకేంటంటే మొత్తం ఇట్లా పొడుగు వెళ్ళిపోతూ ఉంటుంది. జస్ట్ ఒక 10 minutesలో ఆరిపోద్ది. ఈలోపు ఇక్కడ కూడా వేద్దాం. మనకైతే ఒక మంచి ప్లాన్ వచ్చింది. ఇది చూడండి, కొంచెం రస్ట్ కనపడుతుంది కదా ఇంత. దాన్ని కూడా మనం ఒకసారి అట్లా అయిపోయాం కాబట్టి మొత్తం రెడ్ ఆక్సైడ్ వేసుకుంటే సరిపోద్ది. అందుకని నేను అట్లా ఒక లేయర్ అయితే లాగుతున్నా పైన. దీనివల్ల మనకి అన్యూజ్ ఏం లేదు. అన్నదాన్ని నేను అంటించా. ఓకే రైట్. ఇదంతా కూడా చుట్టూ రాసుకుంటే చాలా నీట్గా ఉంటుంది. మనం బీడింగ్ ఎక్కిస్తాం కాబట్టి వర్షం అందులో ఆగుతూ ఉంటుంది. ఇక్కడ చాలా లైట్గా వచ్చింది చూడండి. దీనివల్ల మనకి ఎటువంటి ఇబ్బంది కలగకూడదు. అందుకనే దీన్ని ఫస్ట్ టైం నేను ఇప్పాను కాబట్టి ఇప్పుడే చూశాక నీట్గా రెడ్ ఆక్సైడ్ మొత్తం నేను ప్లాట్ఫామ్కి వేద్దాం అనుకున్నా. అది ప్లాట్ఫామ్కి వేయాలంటే ఇప్పుడు మనం పిల్లల్లో స్కూల్ ట్రిప్ తిరుగుతున్నాం కదండి, ఆరదు. అందుకనే ఆఫ్ చేసా. దీనికైతే ఉపయోగపడ్డది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ గ్లాసు చూడండి ఎంత డర్టీగా ఉందో, దీన్ని క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకొని ఇది మొత్తం డ్రై అయిన తర్వాత ఎక్కిద్దాం. వచ్చేసి ఈ ఫ్రేమ్లో ఈ గ్లాస్ ఎక్కేయాలి. ఇప్పుడు ఇది కదా ట్విస్ట్ అంటే, ఇందులో అసలు ఇది పట్టదు, ఇటెర్జికి ఉంటుంది. అప్పుడు ఏం చేయాలంటే మనం బీడింగ్ తీసేసి ఈ బీడింగ్ కొంచెం పైకి లాగేసి ఈ స్క్రూలు ఇప్పుకుంటూ లూజ్ అయింది. దీన్ని కొంచెం అటు దీన్ని కొంచెం ఇటు అన్న తర్వాత ప్లే అయ్యింది కాబట్టి అప్పుడు గ్లాస్ ఎక్కించుకోవచ్చు. దీని అయితే మనం రిమూవ్ చేద్దాం ఫస్ట్ ఈ నట్లని, స్క్రూల్ని. ఈ స్క్రూల్ని కంపెనీ వాళ్ళు ఎక్కించేటప్పుడు ఒకసారి కాల్చి హీట్ చేసి ఎక్కించేసినట్టున్నారు. అంటే హోల్ చేయకుండా దీన్ని హీట్ చేసి ఎక్కించేసినట్టున్నారు. చూడండి ఇది మొత్తం దీంట్లో ఇరుక్కుపోయింది. ఈ హోల్స్ 4 హోల్స్ కూడా అట్లనే వేశారు. కింద ఒక 2 ఉన్నట్టున్నాయి, అవి కూడా తెద్దాం. ఇక్కడ ఇంకో స్క్రూ ఉంది, సింపుల్. ఈ స్క్రూ తీసేస్తే ఇది ఇలా జాగిపోతుంది. అది వాటి కోసం వాటిని వీటిని ప్రాసెస్ కదా, అందుకే ఆలోచించి చేయాలి. ఏ పని చేసినా చాలా సింపుల్గా ఎక్కిపోయింది. చూడండి అంత నీ గ్లాసెస్ అయిపోయింది. మనకి గ్లాస్ ఎక్కిచ్చేసాం. నెక్స్ట్ ఈ సైడ్ రాసుకుంటే అంతా డ్రై అయిపోయింది, కానీ ఇక్కడ కొన్ని స్పాట్లు ఉన్నాయి. ఒక 10 నిమిషాలు, ఈ 10 నిమిషాలు ఇది కూడా డ్రై అయిపోద్ది. ఇక్కడెక్కడ అంతలా చూడండి, తర్వాత వేసుకోవచ్చు. దీన్ని మళ్ళీ గెలకూడదు, మళ్ళీ అలానే ఉంటుంది. ఫ్రెండ్స్ ఇదైతే కింద సైడ్ అయితే ఫుల్ ఎక్కింది. సైడ్ కూడా ఈ పై సైడ్ ఉంది, ఇది మటుకు కొంచెం ఇబ్బందిగా ఉంది. ఈ 3 సైడ్లు ఎక్కింది. దీన్ని చిన్నగా స్క్రూ డ్రైవర్లు పెట్టి ఇట్లా మెండించుకుంటూ తీయటం, లేదంటే తాడు పెట్టి లాగటం ఏదో చేయాలి. కింద పక్క అయితే సింపుల్గా ఎక్కిందిలే, కానీ ఇక పై సైడే ఉంది, కొంచెం ఇది ఇబ్బంది పడుతుంది. ఫ్రెండ్స్ ఎట్టకాలకి అయితే అయిపోయింది, కష్టపడ్డా. ఇక్కడ కొంచెం బ్రేక్ అయింది, నెక్స్ట్ ఇక్కడ కూడా కొంచెం బ్రేక్ అయింది. అయినా పర్లేదు, మనకి గ్లాసెస్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, అదే మెయిన్. మంచిగా వర్క్ చేస్తున్నాయి, ఫ్రీగా ఉన్నాయి ఇవన్నీ కూడా. చాలా స్టిఫ్గా ఉంది. ఇది ఆల్రెడీ బ్రేక్ అయింది. ఇప్పుడు ఇక్కడ దీన్ని సుత్తి తీసుకొని కొడితే కానీ మాట ఏం లేదండి, కొంచెం మొరాయించింది. కానీ మీరు ఎవరు కూడా ట్రై చేయకండి. ఎవరైనా నిపుణులు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర ట్రై చేయండి. నా దగ్గర ఎక్విప్మెంట్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి సరిపోయింది. అంటే తీయటానికి కానీ కటింగ్ బ్లేడ్లు కానీ ఇంకా పట్కార్లు కానీ 2-3 ఉండటం వల్ల మనకు అన్నీ సరిపోయినాయి. ఇవేమీ లేకపోతే ఇబ్బంది పడాలి మీరు 1-2 వస్తువులతో. ఇప్పుడు మొత్తం వర్షాకాలమే కాబట్టి ఖచ్చితంగా మనకైతే డోర్స్ అవైలబుల్లో ఉండాలి. వర్క్ కూడా చేయాలి. కొంచెం అటు పక్కతే టైట్ ఉంది, పిల్లలు ఇబ్బంది పడిపోతున్నారు. అది ఏం కాదండి, ఒక సైడ్ వస్తే చాలు. మనకైతే ఆల్రెడీ ఫ్యాన్లో ఉన్నాయి. వర్షం వచ్చినా గ్లాసులు వేసుకొని ఫ్యాన్లు వేసుకోవాలి. చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ సింబల్ని ప్రెస్ చేయండి. జై హింద్.